హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రదాడి తర్వాత భారత్ కొన్ని చర్యలైతే పాకిస్తాన్ పట్ల తీసుకోవడం మనం చూస్తున్నాం. అందులో మెయిన్గా సింధు నదిల నీటి పారుదల ఏదైతే ఉందో దాన్ని మొత్తం కూడా రద్దు చేసేసుకుంది. ఇప్పుడు దీని ఎఫెక్ట్ అట్ పాకిస్తాన్ మీద ఏ స్థాయిలో ఉండబోతుంది, మరి పాకిస్తాన్ ఏమన్నా ఈ చర్య ద్వారా లొంగిపోతుందా లేదా, అండ్ అంతర్జాతీయంగా దీన్ని యాక్సెప్ట్ చేస్తారా, మరి దీనివల్ల భారత్కి ఏమన్నా ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయా? సో ఇటువంటి అన్ని అంశాల మీద ఒకసారి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ అడ్వకేట్ రామారావు గారు ఉన్నారు. సో ఒకసారి వారితో దీని గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే సార్, ఉగ్రదాడి చూసాం, పహల్గామ్లో 26 మంది చనిపోవడం కూడా చూస్తాం. అయితే ఇప్పుడు దీనికి ప్రతీకార చర్యగా భారత్ కూడా దూకుడుగా వెళ్ళడం మనం చూస్తున్నాం. అందులో ముఖ్యంగా కొన్ని చర్యలు తీసుకుంది. అందులో ప్రథమంగా సింధు నదిల ఒప్పందం ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసేసుకుంది. మరి దీని ఎఫెక్ట్ అటు పాకిస్తాన్ మీద ఏ స్థాయిలో ఉండబోతుంది, మరి దీని గురించి ఏం చెప్తారు సార్? ముందుగా ఉగ్రదాడిలో తమ ప్రాణాలు కోల్పోయిన భారతీయులు, అదేవిధంగా వారి కుటుంబ సభ్యులకు, అదేవిధంగా గాయపడిన సోదరులకు సోదరీమణులకు నా ప్రగాఢ సంతాపం తెలుపుతున్నాను. అయితే దీనిలో ఆర్థిక యుద్ధానికి ఒక తెరలేపే చర్యలో భాగంగా ఈ ఒప్పందాన్ని మేము రద్దు చేసుకుంటున్నాం. అదేవిధంగా ఈ ఒప్పందంలో ఉన్న అంశాలను ఇకపై కొనసాగించమని భారతదేశం స్పష్టంగా చెప్పింది. ఇది మా మొదటి ప్రతిచర్య మాత్రమే అనేది 2015 నుండి మొదలుపెట్టి ఈ ఒప్పందం ఎట్లయితే 1960లో జరిగింది. ఈ ఒప్పందం దీనిలో ప్రధానంగా 6 నదులు, ఉపనదులు, పశ్చిమ భాగానున్న నదులు, తూర్పు భాగానున్న నదులు. అయితే ఇవి సూత్రప్రాయంగా ఎక్కడి నుండి మన టిబెట్ నుండి మొదలుపెట్టి భారతదేశం గుండా పారి పాకిస్తాన్ అవసరాలకు దానిలో జలాలను వినియోగించడం జరుగుతుంది. అయితే ఇది చాలా ఆలోచించి తీసుకున్న నిర్ణయంగా చెప్పవచ్చు మనం. ఎందుకంటే పూర్తి స్థాయిలో మన భూభాగం నుండి ఏవైతే ప్రవహిస్తున్నాయో నదులు, వాటికి అడ్డుకట్ట వేస్తే పూర్తిగా పాకిస్తాన్లో ఉన్న 80% నీటి అవసరాలు ఈ నదులే తీర్పడం జరుగుతుంది. అయితే పాకిస్తాన్ కూడా అదే విధంగా చేయొచ్చు కదా అనే ప్రశ్న వేయచ్చు. పాకిస్తాను చేసిన మన ఆర్థిక వ్యవస్థ మీద కానీ, మన వ్యవసాయం మీద కానీ, అదేవిధంగా మన హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ మీద కానీ తీవ్రమైన పరిణామాలు ఉండవు. అయితే మనం ఎప్పుడైతే అడ్డుకట్ట వేస్తామో ఆ అడ్డుకట్టతోని పూర్తిగా పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థనే దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనము కథనాలు వస్తే మనం చూస్తున్నాము, 280 రూపాయలు 270 రూపాయలు గోధుమలు, మన కాడ ఎంత 40 రూపాయలు గోధుమ పిండి ఉంటుంది. అదేవిధంగా నిత్యావసర వస్తువులు అనేటివి ఆడ ధరలు చాలా పూర్తిగా పెరిగిపోయినాయి. అదేవిధంగా దేశంలో ఏడ చూసిన అనిశ్చితి, పూర్తిగా కొంతమంది వాళ్ళు ఏంటంటే ఉగ్రవాదాన్నే వాళ్ళ గన్నులు అనేది వాళ్ళకు ఒక కుటీర పరిశ్రమ లెక్క అయిపోయింది. ఏడబడితే ఆడ గన్నుల అమ్మకము, ఇది తీవ్రవాదానికి. ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ అనేది అసలు ఆర్మీయే కాదు, అది ఒక టెర్రరిస్టు సంస్థ. అవి ఏంటంటే ఇప్పుడు వేరే ఇస్లామిక్ దేశాల యుద్ధ అవసరాలకు ఒక ఫ్యాక్టరీగా మారింది. పాకిస్తాన్ మ్యాన్ పవర్ సప్లై చేసే ఒక ఫ్యాక్టరీగా మారింది. అయితే పూర్తి స్థాయిలో వాళ్ళకు దగ్గర ఉన్న ఏ దేశాలతో కూడా సత్సంబంధాలు లేవు. కొన్ని రాజకీయ కారణాల వల్ల కొన్ని అభివృద్ధి చెందిన దేశాలు, ఇంతకుముందు అమెరికాయే కావచ్చు, లేకుంటే యూకే కావచ్చు, లేకుంటే వేరే దేశాలు కావచ్చు, కొద్దిగా వాళ్ళకు సహకరించింది. అయితే ఉగ్రవాదం అనేది అంతర్జాతీయ సమస్య, ఈ ఒక్క దేశానికి పరిమితమైన సమస్య కాదు. అంతర్జాతీయంగా పూర్తి స్థాయిలో ఉగ్రవాదాన్ని నిర్మూలించాలి. అది ఇప్పుడు ఇజ్రాయెల్లో దాడి జరిగింది. కొంతమంది మాట్లాడుకుంటా ఇప్పుడు మన దేశంలో ఎట్లుంటారంటే పాకిస్తాన్ని నేను ప్రేమిస్తున్నాను అని బహిరంగంగా చెప్పే రాజకీయ నాయకులు కూడా ఉంటారు. అయితే అటువంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళు పాకిస్తాన్లో పోయి ఉండాలి, ఈడ ఉండొద్దు. వాళ్ళు పాకిస్తాన్ని ప్రేమిస్తే పాకిస్తాన్లో ఉండాలి. అంటే వాళ్ళ పార్టీ మూలాలు ఏంటంటే పాకిస్తాన్తో ముడిపడి ఉన్నాయి. వాళ్ళ పార్టీయే పాకిస్తాన్కి వాళ్ళ పార్టీకి చెందిన అధినాయకులే పాకిస్తాన్కి తండ్రుల వంటి వాళ్ళు. అది అంటే వాళ్ళు పాకిస్తాన్ ద్వారానే జన్మం తీసుకున్నారని నా అభిప్రాయం. అయితే పాకిస్తాను
ని ప్రేమిస్తాను అని బహిరంగంగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా కొంతమంది నాయకులు అయితే విదేశాలకు పోయి మా దేశంలో పాకిస్తాన్ కంటే దౌర్భాగ్యకరమైన పరిస్థితులు ఉన్నాయి, లేకుంటే దయనీయమైన పరిస్థితులు ఉన్నాయి, మా దేశంలో ఇది లేదు, అట్లాంటి వ్యక్తులు ఈ దేశానికి నాయకులు కావాలనుకోవడం, కొంతమంది ప్రజలు కూడా అట్లాంటి వాళ్ళని నమ్మడం అనేది మన దౌర్భాగ్యం. అయితే ఇప్పుడు పాకిస్తాన్ మీద మనం కట్టడులు విధిస్తే అంటే ఇవన్నీ ఆర్థిక, ఇప్పుడు వాళ్ళని ఏం చేస్తాము, ఇప్పుడు మనము సూత్రం ఎట్లుంటది అంటే, ఒక కుక్క మనం కరిస్తే కుక్కని మనం తిరిగి కరవము, మనము కట్ట తీసుకొని కొట్టుడు లేకపోతే షూట్ చేసుడు లేక ఏదో ఒకటి చేస్తాం. అంటే మనకు ఆ కుక్కని కరవడం ద్వారా మనకు తీవ్రమైన నష్టం అవుతుంది. ఇప్పుడు పాకిస్తాన్ అనేది అప్పట్లో ఒకసారి అసెంబ్లీలో కేసీఆర్ గారు మాట్లాడితే ఏమన్నారు అంటే, పాకిస్తాన్ అనేది ఒక చిన్న ఒక రాష్ట్రం అంతా కూడా ఉండదు మన దేశంలో, దానికి ఇంత హంగామా చేసుడు అవసరం లేదు, దాన్ని తొక్క అవతల పాడేయచ్చు అనే విషయాన్ని చెప్పిన. అంటే నా అభిప్రాయం కూడా అదే. ఇప్పుడు చిన్నది అది ఇప్పుడు వాళ్ళు డైరెక్ట్ గా ఎదుర్కొనలేక ఇట్లాంటి ఉగ్రవాదుల ద్వారా వాళ్ళ ద్వారా మనకి ఏంటంటే, ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా అలర్ట్స్ అనేటివి వస్తున్నాయి. ఇంతకు ముందు కూడా మీకు తెలిసే ఉంటది, నేను ఒక ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ పైన ఒక కేసు పెట్టడం జరిగింది. దానిలో ఛార్జ్ షీట్ కూడా, వీళ్ళు తీవ్రవాదాన్ని వ్యాప్తి చెందిస్తుంది. అదే వీళ్ళని ఎక్కడికక్కడ కట్టడి చేయకపోతే తీవ్రవాదం వైపు యువత ఆకర్షితులై, అదే విధంగా మన దగ్గర మత కల్లోలకు కానీ మన దగ్గర కూడా తీవ్రవాద కార్యకలాపాలు చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే ప్రధానంగా ఈ 1960లో చేసుకున్న ఒప్పందం ఇండస్ వాటర్ ట్రీటీ అని అంటారు దాన్ని. ఇది వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వం ద్వారా మనం చేసుకోవడం జరిగింది. అయితే అప్పట్లో ఉన్న పరిస్థితులు ఇప్పట్లో లేవు. ఇప్పుడు భారతదేశం ఒక ప్రపంచంలోనే అతిపెద్ద శక్తిగా ఎదుగుతుంది. అదేవిధంగా ఎన్నో అభివృద్ధి చెందుతున్న దేశాల అభివృద్ధి సూచిని దాటి భారతదేశంలో అభివృద్ధి అనేది మనకు కనబడుతుంది. అయితే సాంకేతికంగా కావచ్చు, యుద్ధ అవసరాలకు కావచ్చు, అదేవిధంగా మన ఆర్మీని కూడా చూడవచ్చు. ప్రపంచంలోనే ఒక అత్యంత పటిష్టమైన ఆర్మీగా మనది రూపాంతరం చెందింది. అయితే ఎప్పటి నుండో మన యుద్ధ కౌశల్యత, అదేవిధంగా మన ఆర్మీ సామర్థ్యం అనేది ప్రపంచ దేశాలకు తెలుసు. అయితే ఇప్పుడు ఈ ప్రకటన ద్వారా లేకుంటే వాళ్ళ ఆర్థిక మూలాలన్నిటివి పూర్తి స్థాయిలో మనము కట్ చేద్దామనే ఆలోచనతో ప్రధానమంత్రి గారు ముందుకు పోతారని నేను అనుకుంటున్నా. అయితే దానిలో భాగంగానే ఇప్పుడు డిప్లొమాటికల్ ఆర్ కౌన్సిలర్ మెజర్స్ అనేటివి అవి ప్రతి సమయంలో మనం తీసుకునేటివి. ఇంతకుముందు ఇది ఫస్ట్ టైం కాదు. వాళ్ళు ఖండించడం, మాకు ఉగ్రవాదులకు ఎటువంటి సంబంధం లేదనడం, మా దగ్గర ఉగ్రవాదులు లేరనడం. అయితే ఇప్పుడైతే మనకు సాంకేతికత పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందింది కాబట్టి మనం డ్రోన్ల ద్వారా లేకుంటే ఇంకా శాస్త్రీయత సాంకేతికత ద్వారా వాళ్ళు ఏం చేస్తున్నారో అనేది మనం పిక్చర్స్ తో సహా అంతర్జాతీయ సమాజం ముందట పెట్టడం జరిగింది. ఇప్పుడు అంతర్జాతీయ సమాజం కూడా పాకిస్తాన్ వాదనలతోని వరదలను సమర్థిస్తలేదు. అంతర్జాతీయ సమాజం కూడా పూర్తి స్థాయిలో మేము భారతదేశం వెంట ఉంటాము, ఈ తీవ్రవాదాన్ని ఉగ్రవాదాన్ని పూర్తి స్థాయిలో నిర్మూలించే వరకు మేము భారతదేశం వెన్నంటనే ఉంటాను, అదేవిధంగా పరస్పర సహకారాలు అందించుకోవాలి భారతదేశం కూడా. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రధానమంత్రిని కూడా కలవడం జరిగింది మోదీ గారు. అయితే వాళ్ళు కూడా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కానీ లేకుంటే టెక్నాలజికల్ సపోర్ట్ కానీ, టెక్నాలజికల్ సపోర్ట్ అనేది మేము ఇస్తాము, పరస్పర సహకారం అనేది అందించుకుంటే బాగుంటుంది. ఇది పూర్తి స్థాయిలో ఈ ఉగ్రవాదం అనేది అంతర్జాతీయ సమస్య, ఒక్క దేశానికి అనేది పరిమితం కాదు. ఇది పూర్తిగా ఏడ చూసినా ఇదే మనకు కనబడుతుంది. ఈ సంస్కృతి అనేది కనబడుతుంది. ఇదే విధంగా ఉగ్రవాదం అనేది ప్రబలిపోతుంది. ఈ ఉగ్రవాదాన్ని మనం పూర్తి స్థాయిలో నియంత్రించకపోతే నరమేధం జరిగే అవకాశం ఉంటుంది. అదే విధంగా పూర్తి స్థాయిలో ప్రపంచాన్ని వెనుకకు తీసుకుపోయే ఆలోచన చేస్తారు వీళ్ళని ఈడికే మొత్తం కథం చేయాలనే విషయాన్ని అంగీకరిస్తూ పూర్తి స్థాయిలో అంతర్జాతీయ సమాజం భారతదేశం వెంటనే నిలబడ్డది. అయితే మనం ఇప్పుడు సింధు ఉపనదులలో తూర్పు వైపుగా ప్రవహించే రావి, బియాస్, సట్లెజ్ నదులపై భారతదేశానికి హక్కులు అప్పట్లో
ఏర్పడ్డాయి. ఈ నదులు పూర్తిగా మన భూభాగం మీద నుండే పారుతాయి. ఎక్కువ శాతం ఈ సింధు నది ఏదైతే మెయిన్ మదర్ అంటారో అది టిబెట్ నుండి ఒరిజినేట్ అయి భారతదేశ భూభాగం నుండి పాకిస్తాన్ పోతుంది. అయితే ఈ 3 నదులు ఏవైతే తూర్పు వైపు ప్రవహించే నదులు పూర్తి నియంత్రణ అనేది మనం ఏర్పాటు చేసుకోవచ్చు. ఆ నియంత్రణ ద్వారా వారి పాకిస్తాన్ భూభాగంలోకి వాటర్ పోవుడు కానీ ఈ జలాలు పారుడు కానీ మనం నియంత్రించవచ్చు. నియంత్రిస్తే ఇప్పుడు ఆ నదులపై 80% అవసరాలు అనేటివి వాళ్ళు తీర్చుకుంటారు. అవి ఆర్థిక పరమైన ఉపయోగం కావచ్చు. అంటే ఇప్పుడు హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ పవర్ జనరేట్ చేస్తాయి. పవర్ జనరేట్ చేయడం అనేది ఆ దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది. అదేవిధంగా ఆ దేశంలో ఇప్పుడు వాళ్ళ నిత్యావసరాలు ఇప్పుడు పవర్ ఉంటుంది, ఆ పవర్ అనేది వాళ్ళు యూజ్ చేసుకుంటారు. ఇప్పుడు దీన్ని కట్ చేస్తే పూర్తి స్థాయి అంధకారంలోకి పోతుంది పాకిస్తాన్. బిజినెస్ సంగతి పక్కకు పెడితే అంధకారంలోకి వెళ్ళిపోతుంది. అదేవిధంగా నిత్యావసర వస్తువు అయిన నీరు దొరకకపోతే తాగునీరు కూడా వాళ్ళకు కష్టం అయిపోతుంది. అంటే ఎక్కువ శాతం ఈ నదుల మీదనే వాళ్ళు ఆధారపడి జీవిస్తున్నారు. అయితే వాళ్ళ భూభాగంలో పశ్చిమ దిశగా ప్రవహించే జిలాం, చినాబ్ ఈ 2 నదులపై పాకిస్తాన్ కు హక్కులు లభించాయి. అయితే వీటిని నియంత్రిస్తే మనకు పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు. ఇవి నియంత్రించకుండా డ్యామేజ్ అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం శాంక్షన్స్ ఇంపోజ్ చేసినప్పుడు వాళ్ళు కూడా కొన్ని శాంక్షన్స్ ఇంపోజ్ చేయడం జరుగుతుంది, డ్యామేజ్ అనేది జరుగుతుంది. కాకుంటే కంపారిటివ్లీ వాళ్ళకి ఎంత డ్యామేజ్, వాళ్ళ ఆర్థిక వ్యవస్థనే పూర్తి స్థాయిలో కుదేలైపోయే అవకాశం ఉంటుంది. మనది కొద్దిగా సస్టైనబుల్ డ్యామేజ్. మనం ఒక ఆల్టర్నేటివ్ అనేది చూసుకోవచ్చు. మన దగ్గర వాటర్ సోర్సెస్ చాలా ఉన్నాయి కాబట్టి మనం అది చూసుకోవచ్చు. అయితే ఇంతకు ముందు ఇది ఒక చారిత్రాత్మక ఒప్పందము. ఈ వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వం వహించిన ఒప్పందం కాబట్టి అంతర్జాతీయ సమాజం దీనిలో జోక్యం చేసుకుంటది. అదేవిధంగా ప్రతి బొట్టుపై మా అధికారం ఉన్నది అని పాకిస్తాన్ చెప్పుకుంటూ వస్తుంది. అదే మేకపోతు గాంభీర్యం. ఇప్పుడు మనం వియన్నా కన్వెన్షన్ లో ఈ విషయంపై 1951లో జరిగిన కన్వెన్షన్, దాని తర్వాత జరిగిన కన్వెన్షన్లలో దేనిలో కూడా మనం పూర్తి స్థాయిలో దీని మీద అంగీకారం తెలపలేదు. కాబట్టి కేవలం మధ్యవర్తిత్వముకి ఒక ప్రతిపాదన పెట్టే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అవి పెట్టరు అని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇప్పుడు చైనా విషయంలో కూడా తీవ్రవాదాన్ని చైనా పూర్తి స్థాయిలో అంతర్జాతీయ సమాజం ఒక దిక్కు నేను ఉగ్రవాదాన్ని సపోర్ట్ చేస్తా, పాకిస్తాన్ వైఖరిని నేను సపోర్ట్ చేస్తా అంటే ప్రపంచ దేశాలు ఊకోవు. అదేవిధంగా భారతదేశం కూడా పరస్పర సంబంధాలను పెంపొందించుకుంటూ వస్తుంది. ఆ వాణిజ్య అవసరాలు, అదేవిధంగా మనతో వాణిజ్యం ఎక్కువ శాతం చైనా జరుపుతుంది, మనం కూడా చైనాతో వాణిజ్యం జరుపుతున్నాం. అమెరికా లాంటి అగ్రరాజ్యాలతోనే మనం వాణిజ్యం జరుపుతున్నాం. అదేవిధంగా మన మ్యాన్ పవర్ ఏదైతే ఉన్నదో ప్రపంచ స్థాయిలో ఉత్తమమైన మ్యాన్ పవర్ గా మన మ్యాన్ పవర్ గుర్తింపబడ్డది. అదేవిధంగా యంగెస్ట్ నేషన్ గా కూడా గుర్తింపబడ్డది. ఎక్కువ శాతం యువకులే ఉన్నారు మన దేశంలో. అంటే ఇంకొక 100-150 సంవత్సరాలకు సరిపడే ఒక మ్యాన్ పవర్ అనేది మన కాడ ఉన్నది. కాబట్టి ఆ విషయాలన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రపంచ దేశాలలో ఎక్కువ శాతం భారతదేశానికి వాళ్ళ సహాయం అందించడం లేకుంటే పరస్పర సహకారం అందించడంలో వాళ్ళు భారతదేశాన్ని ఎంచుకుంటారని నా అభిప్రాయం. అయితే ఇప్పుడు మనం చాలా ఇష్యూస్ ఉన్నాయి దీనికి సంబంధించి. ఇప్పుడు అబ్రప్ట్ గా మనం వాపస్ తీసుకుంటున్నాం, మనము సపోర్ట్ చేయము అనే విషయాన్ని చెప్పుకుంటూ అంతర్జాతీయ సమాజానికి వీళ్ళు ఇట్లా తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారు అనే విషయాన్ని కూడా మనం చెప్తున్నాం. అంతర్జాతీయ సమాజం కూడా ఇంతకుముందు ఇప్పుడు రానాని ఎక్స్ట్రాడిట్ చేసింది, తావూర్ రానాని ఎక్స్ట్రాడిట్ చేసింది. ఎక్స్ట్రాడిట్ చేసినప్పుడు తావూర్ రానాకు సంబంధించిన ఛార్జ్ షీట్ లో కానీ, అదే విధంగా తావూర్ రానాకు సంబంధించిన జడ్జ్మెంట్ లో కానీ భారతదేశంలో పాకిస్తాన్ ఏ విధంగా ఉగ్రవాదులను
పంపిస్తుంది. వాళ్ళకు ట్రైనింగ్ అనేది బేస్ క్యాంప్స్ అనేటివి పాకిస్తాన్, ఇప్పుడు హెడ్లీ కావచ్చు, తావూర్ రానా కావచ్చు, పాకిస్తాన్లోనే ట్రైనింగ్ తీసుకున్నారు వాళ్ళు. వాడు కెనడాలో పుట్టినా కానీ, తావూర్ రానా కెనడాలో పుట్టినా కానీ, వాడు పాకిస్తాన్ చిన్నప్పటి నుండి పాకిస్తాన్లోనే పెరుగుతాడు. పెరిగి పాకిస్తాన్లో ఈ క్యాంప్స్ ఆర్గనైజ్ చేయడము, అదేవిధంగా తీవ్రవాద సంస్థలతో పరిచయం ఏర్పడము, తీవ్రవాద సంస్థలలో శిక్షణ తీసుకోవడము, వాళ్ళ ఎజెండాని మొత్తం అంటే తీవ్రవాద భావజాలాన్ని వ్యాప్తి చెందించడం, ఆ విషయాలన్నీ ఆ ఛార్జ్షీట్ లో పొందుపరిచింది. ఇప్పుడు మేము మాకు సంబంధించిన వ్యక్తి కాదు అనే విషయాన్ని తేలిక కొట్టిపారేసే అవకాశం లేదు, ఎందుకంటే ఇవన్నీ బ్యాక్ బై రికార్డ్. ఇప్పుడు మనం చూస్తే హెడ్లీకి సంబంధించిన కేసులో ప్రస్తావించిన విషయాలు FBI కానీ, డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ కానీ, అదే విధంగా అక్కడ న్యాయశాఖ కానీ, కోర్టులో జరిగిన మన వాదనలు, ప్రతివాదనలు, అదేవిధంగా కోర్ట్ ట్రాన్స్క్రిప్ట్స్ కానీ మనం చూస్తే, వీళ్ళు భారతదేశంలో తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తుండ్రు, అంటే తీవ్రవాదులను భారతదేశం మీద అటాక్ చేయడానికి, అదేవిధంగా సౌభ్రాతృత్వాన్ని, ఇంటిగ్రిటీని డిస్టర్బ్ చేయడానికి వీళ్ళు ప్రయత్నం చేసిండ్రు అనే విషయాన్ని దానిలో గుర్తించారు. ఇప్పుడు పాకిస్తాన్ వచ్చి పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందిన దేశాలకు, ఒక పెద్దన్న పాత్ర పోషించే దేశాలకు పూర్తి స్థాయిలో తెలుసు పాకిస్తాన్ ఇట్లా చేస్తుందని. ఈ విషయంలో వాళ్ళు పాకిస్తాన్ని సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటలేను. సపోర్ట్ చేసినా కానీ పూర్తి స్థాయిలో ప్రపంచ దేశాలన్నీ ఒకవైపు భారత్ వైపు నిలబడితే, అదే విధంగా ఒకటో రెండో పాకిస్తాన్ వైపు నిలబడ్డా కానీ వాళ్ళ అభిప్రాయాన్ని పెద్దగా పరిగణలోకి తీసుకోరు. ఆర్థిక ఆంక్షలు అనేటివి భారతదేశంతో పాటు వేరే దేశాలు కూడా ఆర్థిక ఆంక్షలు అనేటివి మనం ఒకసారి పూర్తి స్థాయిలో నిరూపించగలిగితే వేరే దేశాలు కూడా పాకిస్తాన్ మీద ఆర్థిక ఆంక్షలు ఇప్పటికే బిచ్చమడుకుంటున్నారు. ఇక మొత్తం అంటే ఇప్పుడు మిడిల్ ఈస్ట్ లో కూడా, గల్ఫ్ నుండి, మిడిల్ ఈస్ట్ నుండి, అదేవిధంగా అయితే ఇస్లామిక్ రాజ్యాలు ఇవన్నీ, అయితే ఇస్లామిక్ రాజ్యాలలో కూడా పాకిస్తాన్ నుండి 5,000 చిల్లర మంది బిచ్చం ఆడుకుంటుంటే ఆడికి వెళ్ళగొట్టారంట. అంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నది పాకిస్తాన్. అయితే వీళ్ళకు తీవ్రవాదం ఒకటే వాళ్ళ అంటే స్టేట్ ప్రొఫెషన్ అయిపోయింది. అది పూర్తి స్థాయిలో అలా అధికారిక వ్యాపారం అయిపోయింది. వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా టెర్రరిస్ట్ క్యాంపులకు వీటికి ఒక సపోర్టు, లాజిస్టిక్స్ డైరెక్ట్ మిలిటరీ ఇస్తుంది. మిలిటరీ కానీ, అక్కడ ఉన్న పోలీస్ వ్యవస్థ కానీ, వాళ్ళే డైరెక్ట్ వీళ్ళకి సపోర్ట్ చేయడం వలన వాళ్ళు అక్కడ దాన్ని వాళ్ళకు ఒక ఫ్రీ హేవెన్ లెక్క, అంటే మంచి వాళ్ళ ట్రైనింగ్ క్యాంప్స్ ఇవి ఆర్గనైజ్ చేసుకోనికి ఒక మంచి ప్లేస్ దొరికింది వాళ్ళకు. ప్రభుత్వమే సపోర్ట్ చేస్తుంది కాబట్టి. సో వాళ్ళ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ డిఫరెంట్ ప్లేసెస్ నుండి ఆపరేట్ చేసుకుంటూ వాళ్ళు వివిధ దేశాలలో ఈ తీవ్రవాదాన్ని వ్యాప్తి చెందిస్తున్నారు. అదేవిధంగా అమాయకుల ప్రాణాలు తీస్తున్నారు, భయభ్రాంతులకు గురి చేసి దాని ద్వారా ఈ మతాన్ని అడ్డం పెట్టుకొని. అయితే దీనిలో కూడా మనం చూడొచ్చు, మత ప్రాతిపదిక మీద వాళ్ళను పేర్లు అడిగి, అదే విధంగా అది ఇస్లామిక్ రిసైటేషన్స్ చెప్పమని చెప్పి అది చదివినాక వాళ్ళని చంపుడు, ఇంత దారుణం అది. అంటే నిరాయుధులైన వ్యక్తులు వాళ్ళకు తెలియని ప్రదేశంలోకి పోతే వాళ్ళని ఇట్లా చేయడం వల్ల అంటే మొత్తం పూర్తి స్థాయిలో ఈ టూరిజం అనేది బంద్ చేయాలి, పచ్చగా కనబడుతుంది కాశ్మీరు, దీన్ని మళ్ళా అల్లకల్లోలం చేయాలి అనే విషయాన్ని వాళ్ళు ప్రపంచానికి చెప్పదలుచుకున్నారు. అయితే 28 మంది అమరులైన కారణంగా, అంటే 28 మంది పౌరులు చనిపోయినరు అంతే ఆడికి ఇడిచిపెడుతుంది భారతదేశం అనేది వాళ్ళ భ్రమ. పూర్తి స్థాయిలో ఏరివేత అనేది కొనసాగుతుంది. వాళ్ళు ఏడున్నా పట్టుకొచ్చి అంటే మన కేంద్ర ప్రభుత్వం కూడా ఏం చెప్తుందంటే వాడిని ఇక్కడనో తీసుకుపోయి ఇప్పుడు సర్జికల్ స్ట్రైక్ ని కూడా జరిగిందా జరగలేదా అని ప్రశ్నించిన కుసంస్కారం మన రాజకీయ నాయకులు కొంతమంది ఉన్నారు. ప్రతిపక్ష నాయకులు అంత కుసంస్కారులై ఉన్నారు. మనం దానికి అంటే ఇప్పటిదాకా చెప్పిన కుక్కలు కరిస్తే మళ్ళీ మనం తిరిగి పోయి కుక్కని గర్వం, దాన్ని ఇడిచిపెడతాము, దాన్ని చంపుతాము, వేరే విధంగా చేస్తాం. దానికి ఏం చేయాలి, ప్రతీకారం ఎట్లా చేయాలి, ప్రతీకార చర్య ఎట్లుంటుంది అంటే పూర్తి స్థాయిలో ప్రపంచం చూస్తుంది.
ప్రపంచం చూసి ఇప్పుడు ఈ ఆర్థిక మూలాలను కట్ చేస్తున్నాం అంటేనే ఏడికాడికి నీళ్లు కట్ అయ్యి నీళ్లు బంద్ అవుతున్నాయి అంటేనే అదొక అంటే ఎవరు ఊహించని చర్య అది. దీంట్లో ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, మా భారతదేశం కూడా ఈ వ్యవసాయ ఆధారిత జలాల మీద ఆధారపడుతుంది కాబట్టి మేము కూడా ఆపుతామని పూర్తిగా అవగాహన లేని మాటలు అవి. అయితే భారతదేశంకు కొంత మేరకు నష్టం జరగవచ్చు, ఆర్థిక నష్టం జరగవచ్చు, కానీ మన దేశ భద్రతను దృష్టిలో పెట్టుకొని అది చిన్నది, మనకు ఆ నష్టం మనము ఇది కావాల్సిందే. అయితే పూర్తి స్థాయిలో దీనికి ఒక పరిష్కారం దొరికే వరకు ఇప్పుడు ఈ ఉగ్రవాదము లేకుంటే ఈ పాకిస్తాన్ అనే ఒక అంటే కుక్కతో పోలిస్తే కూడా అది కుక్కకు అవమానం జరిగినట్టు అవుతుంది. అసలు దేశాన్ని పూర్తి స్థాయిగా దాన్ని మొత్తం ప్రపంచ పటం నుండే అది అంతరించిపోయే విధంగా ఒక గుణపాఠం చెప్పాలని నేను అనుకుంటున్నాను. ఓకే సార్, ఈ ఒప్పందాన్ని ఏదైతే సింధు నది వినియోగం పైన ఆంక్షలు విధించింది కదా భారత్, దీన్ని మేము యాక్ట్ ఆఫ్ వార్ గా చూస్తున్నామంటూ వాళ్ళు చెప్పడం చూస్తున్నాం. ఇదేమన్నా అంటే యుద్ధానికి కాలు దూవుతున్నారా పాకిస్తాన్ అనుకోవచ్చా సార్? యుద్ధం జరిగే ఏమన్నా అవకాశాలు కనిపిస్తున్నాయి అనుకోవచ్చా? యుద్ధము జరిగితే అది సినిమాలు అంటారు కదా, వార్ వన్ సైడెడ్ అని. యుద్ధం జరిగితే ఏమవుతుంది? ఇప్పుడు వాళ్ళని ఇప్పటిదాకా మోదీ గారి పాలసీ ఎట్లున్నదంటే కుక్కని మనం పోయి కరవద్దు, అది ఉరుతుంది, అంత దూరం పోయి ఉరుతుంది, కుక్కని మనం పోయి కరవద్దు అనే ఆలోచనతోనే ఉన్నారు. కుక్కని మనం కరవము. అయితే మన దగ్గర శస్త్ర సామర్థ్యము అస్త్ర సామర్థ్యము ఎంత ఉన్నదంటే ఒక 50 పాకిస్తాన్లు వచ్చినా నిర్మూలించవచ్చు. అయితే యుద్ధం వలన మనకు పూర్తి స్థాయిలో నష్టం జరుగుతుంది కాబట్టి ఆ నష్టాన్ని కొన్ని తంత్రాల ద్వారా నివారించవచ్చు అనే ఆలోచనతోనే పోతుంది భారతదేశం. అది పూర్తి స్థాయిలో ప్రపంచ దేశాలు ఒప్పుకుంటున్నాయి. భారతదేశము అంటే సంయమనం పాటిస్తుంది, సంయమనం పాటిస్తూ అదే విధంగా ఈ తీవ్రవాదం మీద పోరాటం చేస్తుంది, అదే విధంగా ఈ ఉగ్రవాద నిర్మూలన అనే దాని మీద పోరాటం చేస్తుంది. ఇప్పుడు మొన్నోడు అంటాడు, ఒక పనికిరానోడు ఏమంటాడంటే పూర్తిగా నిఘా వ్యవస్థ లోపమట ఇది. మరి ఇజ్రాయెల్లో జరిగినప్పుడు ఇజ్రాయెల్లో అత్యాధునిక సాంకేతికత అనేది ఉన్నది. ఎట్లా చేసిండ్రు ఇజ్రాయెల్లో, ఎట్లా చేసిండ్రు అని బుద్ధి ఉంది అట్లా మాట్లాడడానికి? అంటే రాజకీయ కోణంలో చూడకూడదు ఇది. మనం ఏం చేయాలి, రాజకీయాలకు అతీతంగా పోవాలి. ఇది ఏంది, మన దేశానికి దేశ సమగ్రతకు సంబంధించిన ఇబ్బంది, ఇది దేశ సమగ్రతకు సంబంధించిన విషయము. అదే విధంగా దేశ సార్వభౌమత్వం సావరెనిటీ మీద ఒక అటాక్ ఇది. అదేవిధంగా ఇప్పుడు మోదీ గారు అన్నట్టు భారతదేశం ఆత్మ మీద దెబ్బ ఇది.